Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రాంగ్ స్ట్రాటజీతో టీడీపీకి తీరని నష్టం. కూటమి ప్రభుత్వంలో పెద్దన్న రాష్ట్ర రథసారథి నారా చంద్రబాబు నాయుడు రాంగ్ రూట్లో పయనిస్తున్నారు. వైసీపీని నెగిటివ్ చేస్తే చాలు మళ్లీ అధికారంలోకి రావచ్చనే తప్పుడు వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారు. తనతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆ దిశలో తీసుకువెళ్తున్నారు. ఇదే కూటమి ప్రభుత్వానికి రానున్న రోజులలో రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకురానుంది. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దానికి ఏకైక కారణం వైసీపీ విమర్శలపై ఎందుకు స్పందించడం లేదని ముఖ్యమంత్రి తన తోటి మంత్రుల్ని నిలదీస్తున్నారు. తాజా కేబినెట్ సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ ఆరోపణలు గుప్పిస్తుంటే మీరంతా ఎందుకు స్పందించలేదని చంద్రబాబు నిలదీశారట. డిప్యూటీ సీఎం పైనే కాదు, సీఎం అయిన తనపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన గమనంలో పెట్టుకోవాలి. రాజకీయ విమర్శల్ని జనం పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ టైంపాస్ కోసం మరెందుకు పనికిరానివని జనానికి అర్థమైంది. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు పట్టించుకోవాల్సిన అంశాలని అసలు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డు ఎక్కడానికి సన్నద్ధమవుతున్నారని సీఎంకు తెలియదేమో. అంగన్వాడీలు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా అదే బాటలో ఉన్నారు. ఇక రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు. ఈ మధ్యే ఆక్వా రైతులు జగన్ను కలిసి తమ గోడు వినిపించారు. పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్కరూ సానుకూలంగా లేరని ప్రతిరోజు మీడియాలో చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వాటి గురించి కదా కేబినెట్ సమావేశంలో చంద్రబాబు చర్చించాల్సింది. ఆ పని మాత్రం చేయడం లేదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అర్హులైన కొత్త పెన్షన్దారులు తీవ్ర కోపంగా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేబినెట్ సమావేశంలో మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారని విన్న దాఖలాలు లేనేలేవు. గొడ్డలి పార్టీ, నేరస్తులని ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు, ఇలాంటి వాటితో మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటున్నారు. బహుశా చంద్రబాబు వ్యూహం కావచ్చు. కానీ ప్రజలు తెలివైన వారు. తమకిచ్చిన హామీలేంటి, వాటిని ఏ మేరకు అమలు చేశారు అనే విషయాల్ని మాత్రమే వారు చూస్తారు. ఉదాహరణకు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తక్షణం మధ్యంతర భృతి, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడం, పెండింగ్ డిఏలను విడుదల చేయడం, 11వ పీఆర్సీ ఎరియర్స్ తదితర ఆర్థిక సమస్యలు, ఇతరత్ర డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. లేదంటే వచ్చే నెల నుంచి ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహక సమావేశాలను నిర్వహించాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయించింది. ఇదే రీతిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పటికే హెచ్చరికను ప్రభుత్వానికి పంపాయి. వీటిపై ఎందుకని సీఎం చంద్రబాబు, మంత్రులు కేబినెట్ సమావేశాలలో చర్చించడం లేదు? వైసీపీ రాజకీయ విమర్శల కంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, అలాగే భద్రతా ప్రజానీకం ఆగ్రహమే ప్రభుత్వానికి తీవ్ర నష్టం తెస్తాయి. ఇవేవి చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? వాటిపై దృష్టి సారించకుండా ఎంతసేపు రాజకీయంగా డైవర్షన్ చేస్తూ పబ్బం గడుపుకోవాలనే కుయుక్తులు చెల్లుబాటు కావని పాలకులు గుర్తిస్తే మంచిది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వాటి గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకింత మొండి వైఖరితో ఉన్నదో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. కేవలం రాజకీయ కార్యకలాపాలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. మిగిలిన అంశాలని అసలు సమస్యగా కూడా పరిగణించడం లేదు. అందుకే కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని పట్టించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.